మీకు కాకరకాయ నచ్చదా, అస్సలు ఎప్పుడు తినరా? అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ ఫాలో అవ్వండి. కాకరకాయ మీ ఫేవరెట్ అయిపోతుంది. ఈ పొట్టు పడేయాలంటే చాలా బాధగా ఉందండి. డయాబెటీస్ పేషెంట్స్ దీన్ని జ్యూస్గా కూడా చేసుకొని తాగుతారు. కాకరకాయల గింజలు ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ ఫ్రైకి క్రంచీనెస్ యాడ్ చేస్తాయి. ముక్కలు కట్ చేసుకునే ప్రాసెస్సే చాలా టైం పడుతుందండి. బట్ స్టిల్ టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే కొంచెం టైం ఇన్వెస్ట్ చేయాలి. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఫుల్గా పిసకాలి. సో దట్ మీకు ఇందులోంచి పిండుతుంటే వాటర్ వస్తుంది. పిసికేసి వాటర్ తీసి ముక్కలు పెట్టుకోండి పక్కన. వాటర్ డ్రైన్ అవుట్ చేసి తీసిన తర్వాత ముక్కలు ఇలా ఉన్నాయి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేనైతే పప్పు నూనె తీసుకున్నాను. ఫస్ట్ అయితే ముక్కలు వేపుకోవాలి. ఆల్మోస్ట్ 3/4 వేగిపోయినాయండి. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఆవాలు, జీలకర్ర ముందుగా ఎందుకు వేయమంటే పోపు మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, మీకు మాడకుండా ఉంటుంది. మీకు కావాల్సిన వేరుశనగ గుళ్ళు, మీరు వేపుళ్ళకి ఏ పోపు వేస్తారో అవన్నీ అనమాట. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసేసుకోవడమే. ఉల్లిపాయలు కూడా. ఫైనల్గా ఫ్రై అయితే అయిపోయిందండి. మనం వేసిన వేరుశనగలు, ఉల్లిపాయలు అన్నీ కూడా చక్కగా వేగి బ్రౌన్ షేడ్లో వస్తాయన్నమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసిన తర్వాత మీకు కావాల్సిన కారం, ఉప్పు వేసుకోవాలి. ఈ ఫ్రై మీరు అన్నంతో నంచుకోవడానికే కాదండి, పప్పుతో నంచుకోవడానికే కాదు, అన్నంలో కలిపినా సరే చక్కగా కలుస్తుంది. ఉప్పు కారాలు ఉంటాయి, వేరుశనగలు తగులుతాయి, అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతుంది, కాకరకాయ ముక్కలు క్రంచీగా ఉంటాయి. ఇది మీరు బయట పెట్టినా 2 రోజులు ఏమీ పాడవద్దు. వేడి అన్నంలోకి కూర వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా కలుపుకొని తృప్తిగా ఒక ముద్ద పెట్టుకున్నాం అంటే అన్ని ఫ్లేవర్స్ ఒక్క దాంట్లోనే వచ్చేస్తాయి. మా ఇంట్లో చైతన్య, నేను కూడా ఈ ఫ్రైకి పెద్ద ఫ్యాన్స్ అండి. మాకైతే టేస్ట్ ఆల్రెడీ తెలుసు, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.